దుష్ట శిక్షణాకారిణి కాళికాదేవి రూపం భయంకరంగా ఉంటుంది. అటువంటి భయంకర రూపిణికి నృత్యము డప్పు వాయిద్యాల మీద చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఈ కాళికాదేవి నృత్యాన్ని రూపకల్పన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పక్కన కలిగినటువంటి జగన్నాథపురం గ్రామానికి చెందిన శ్రీ జక్కం ధనరాజు కుటుంబం తాతల నాటి నుండి డప్పుల వాయిద్య కళాకారులు. శ్రీ ధనరాజు కూడా డప్పు వాయిద్య కళాకారుడు. డప్పు వాయిద్యాన్ని జోడించి శ్రీ ధనరాజు కాళికాదేవి నృత్యాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న అద్భుతమైన కళారూపం పేరు బుట్ట బొమ్మలు మరియు కర్ణాటక ప్రాంతానికి చెందిన కాంతార. కాంతార తెలియని వాళ్ళు ఉండరు. వాటి గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాల్సిందిగా సుమా గారిని కోరుకుంటున్నాను. కర్ణాటక folk art that was featured in Kantara is called as Bhutakola, a non-Vedic ritual and dance performed in the honor of local deities and spirits, predominantly in Tulunadu and Malenadu regions of Karnataka.